డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుమల శ్రీవారి సేవలో గడపబోతున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కాసేపట్లో శ్రీవారిని దర్శించుకోబోతున్నారు. ఇద్దరు కుమార్తెలతో కలిసి పవన్ కళ్యాణ్ దర్శించుకోబోతున్నారు. చిన్న కుమార్తె పలీనా తరపున పవన్ డిక్లరేషన్ ఇవ్వబోతున్నారు. కుమార్తె మైనర్ కావడంతో శ్రీవారి దర్శనానికి డిక్లరేషన్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. టీటీడీ ఉద్యోగులు తీసుకొచ్చిన డిక్లరేషన్పై సంతకం పెట్టారు. పలీనా అంజని మైనర్ కావడంతో డిక్లరేషన్పై పవన్ సంతకం పెట్టారు. మొత్తం మీద పవన్ కళ్యాణ్ ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకోబోతున్నారు. ఆయన ఇద్దరు కుమార్తెలతో కలిసి ఆయన ఇవాళ దర్శించుకోబోతున్నారు. ఇక చిన్న కుమార్తె పలీనా తరపున పవన్ డిక్లరేషన్ ఇవ్వబోతున్నారు. కుమార్తె మైనర్ కావడంతో శ్రీవారి దర్శనానికి డిక్లరేషన్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. టీటీడీ ఉద్యోగులు తీసుకొచ్చిన డిక్లరేషన్పై సంతకం పెట్టారు. కుమార్తె మైనర్ కావడంతో ఆయన ఈ డిక్లరేషన్పై సంతకం పెట్టినట్టుగా తెలుస్తోంది. ఎస్, మా కరెస్పాండెంట్ లోకేష్ జాయిన్ అవుతున్నారు. లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాసేపట్లో శ్రీవారిని దర్శించుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఎస్ రామ్దాస్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏదైతే ప్రాయశ్చిత్త దీక్ష విరమణ నిమిత్తం తిరుమల శ్రీవారి దర్శనార్థం నిన్న తిరుపతికి చేరుకొని అలిపిరి కాలినడక మార్గాన రాత్రి 9:23 తిరుమల చేరుకున్నారు. ఆయన మరికొద్ది సేపట్లో స్వామివారి దర్శనానికి ఇటు గాయత్రి గెస్ట్ హౌస్ నుంచి బయలుదేరి మహద్వారం గుండా స్వామివారి ఆలయంలోకి ప్రవేశానికి ఆయన టీటీడీ ఏర్పాట్లన్నీ కూడా చేసినటువంటి పరిస్థితి. సాధారణంగా మినిస్టర్స్ కి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి అదేవిధంగా సుప్రీంకోర్టు, హైకోర్టు సీజీఎల్కి అయితే మాత్రం ఈ మహద్వారం ఎంట్రన్స్ ఉంటుంది. సో అందులో భాగంగానే ఉప ముఖ్యమంత్రి అధికారంలో ఉన్నట్టు నేపథ్యంలో భాగంగా కూడా ఆయనకి మహద్వారము నుండి కూడా శ్రీవారి దర్శనాన్ని కల్పించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మరికొద్ది సేపట్లోనే పవన్ కళ్యాణ్ స్వామివారి ఆలయం ముందుకు చేరుకుంటారు. ఇక ప్రధానంగా తిరుమలకి విచ్చేసినటువంటి పవన్ కళ్యాణ్ తన ఇద్దరు కుమార్తెలు ఆద్య కావచ్చు, అదేవిధంగా మరో అన్నా లెజీనా సంబంధించినటువంటి తన థర్డ్ వైఫ్ ఎవరైతే ఉన్నారో తన కుమార్తెతో ఇంకో అంజలి కోనెదెల, అంటే ఫలీనా అంజలి అని కూడా పిలవచ్చు, ఆ అమ్మాయితో కూడా తిరుమలకు చేరుకున్నారు. అదేవిధంగా కుమారుడు అఖిలతో పాటు ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడితో కలిసి ఆయన శ్రీవారి దర్శనం చేసుకుని ఉన్నారు. అయితే డిపెండెంట్స్ ఎవరైతే ఉన్నారో తన కుమారుడు ఇద్దరు కుమార్తెలను కూడా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి కూడా అటు మెన్స్ ని, అంటే సపోర్టర్స్ ని ఇచ్చి వాళ్ళని అటు నుంచి శ్రీవారి దర్శనానికి లోపలికి ఆలయం లోపలికి ప్రవేశం కల్పించే విధంగా డిప్యూటీ సీఎం మాత్రం మహద్వారం నుంచి కూడా ఎంటర్ అయ్యే విధంగా కూడా టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినటువంటి పరిస్థితి. ఇక ఏదైతే లాస్ట్ కూతురు అయినటువంటి ఫలీనా అంజలి పూర్తిగా ఇంకా మైనర్ కావడం, అదేవిధంగా తన వైఫ్ రష్యన్ కావడంతో తను డిక్లరేషన్ ఇవ్వాలని కూడా భావిస్తూ ఇటు టీటీడీ అధికారులు తీసుకుని వచ్చినటువంటి డిక్లరేషన్ ఫామ్ ని స్వయంగా పవన్ కళ్యాణే నింపి తను సైన్ చేసినటువంటి ఫోటోను కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూసేటువంటి పరిస్థితి ఉంది. సో డిక్లరేషన్ ఇచ్చి చివరి కూతురు కోసం, అంటే ఫలీనా అంజలి కోసం తను స్వయంగా ఫిల్ చేసి ఫామ్ ని సైన్ చేశాడు. మరోవైపు అదేవిధంగా ఆద్య కావచ్చు, అకీరా కావచ్చు, ముగ్గురు పిల్లలతో వైకుంఠం నుంచి కూడా కొంతమంది మెన్స్ ఇచ్చి అటు పంపుతూ తాను మాత్రం ఇటు మహద్వారం గుండా లోపలికి ప్రవేశించిన తర్వాత నలుగురు కూడా ఏదైతే శ్రీవారి ఆలయంలో ఉండేటువంటి పడికావల వద్ద మీట్ అయ్యి స్వామివారిని దర్శించుకున్న అనంతరం రంగనాయక మండపంలో వేద పండితులు ఆశీర్వచనం పలికిన తర్వాత తిరిగి తను ప్రస్తుతం ఏదైతే దీక్ష పాటిస్తున్నాడో ప్రాయశ్చిత్త దీక్షని విరమించుకొని ఆలయం శ్రీవారి దర్శనం అనంతరం వెలుపలికి వచ్చిన తర్వాత అన్నప్రసాద కేంద్రాన్ని, తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం ఏదైతే ఉందో అక్కడ ఏ విధమైనటువంటి అన్నదాన వితరణ జరుగుతుంది, ఎలా జరుగుతుంది, అదేవిధంగా నాణ్యత పరిశీలన కోసం అన్నదాన కేంద్రాన్ని కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజిట్ చేయనున్నట్టుగా కూడా సమాచారం ఉంది. రైట్, అంటే ముఖ్యంగా లోకేష్, ప్రాయశ్చిత్య దీక్షలో భాగంగా ఇవాళ పవన్ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోబోతున్నారు. అలాగే ఇంకా అంటే మొత్తం టీటీడీ వ్యవస్థకు సంబంధించి వివరాలన్నీ కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ తెలుసుకోబోతున్నారా అధికారులతో కలిసి? ఎస్, ఖచ్చితంగా. ఏదైతే తిరుమల శ్రీవారి లడ్డూలో ఉపయోగించేటువంటి నెయ్యి కల్తీ వ్యవహారం దుమారం రేపినప్పటి నుంచి కూడా ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ దానికి వ్యతిరేకంగా కావచ్చు, లేదా స్వామివారి లడ్డు అపవిత్రం అయిపోయినటువంటి పరిస్థితి రీత్యా కూడా ఆయన ఈ ప్రాయశ్చిత్త దీక్షను తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ దీక్షలో భాగంగా 11 రోజుల పాటు ఆ దీక్షలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఇవాళ చివరి రోజులో భాగంగా తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేసినటువంటి పరిస్థితి. ఇటు విచ్చేసినటువంటి పవన్ కళ్యాణ్ దీక్ష విరమించిన తరువాత తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి ఈవో కావచ్చు, అడిషనల్ ఈవోతో పాటు మిగిలినటువంటి పండితులు, అదేవిధంగా ఆగమ శాస్త్ర నిపుణులతో కూడా కొద్దిగా భేటీ అయ్యేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆయన పూర్తి షెడ్యూల్
రేపు మధ్యాహ్నం వరకు కూడా తిరుమలలోనే ఉంది. అంటే ఆయన తిరుమలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క పాయింట్ని స్వామివారి ఆలయంలో జరిగేటువంటి కైంకర్యాల దగ్గర నుంచి కూడా స్వామివారికి నివేదించేటువంటి నైవేద్యం కావచ్చు, వాటికి పాటించేటువంటి నియమాలు నిబంధనలు కావచ్చు, వాడేటువంటి ముడి సరుకులకు సంబంధించినటువంటి క్వాలిటీ కావచ్చు, అధికారులతో సమావేశం అవడం కావచ్చు, ఇవన్నీ కూడా ఉంటున్నాయి. సో ఇప్పటికే ఈ వివాదం పూర్తి స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయినటువంటి పరిస్థితి. మరోవైపు సుప్రీంకోర్టు ఇందులో జోక్యం చేసుకొని నిన్ననగా ఏపీ డీజీపీ సైతం తిరుమలకి వచ్చి సిట్ ఏర్పాటు చేసినటువంటి సిట్ ను సైతం 3 రోజుల పాటు వైదొలిగిస్తున్నామని చెప్పి వెల్లడించినటువంటి పరిస్థితులను చూసాం. ఇవన్నిటి నేపథ్యంలోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ యొక్క పర్యటన కూడా ఒకంత కీలకంగా మారినటువంటి పరిస్థితుల్లో మరోవైపు సినీ ఫీల్డ్ లో ఉండేటువంటి మరికొంతమంది వ్యక్తులు కూడా ప్రకాష్ రాజ్ వంటి వారు కూడా పవన్ కళ్యాణ్ కి వ్యతిరేకంగా లోకేష్ మీరు ఒక్కసారి అలాగే లైన్ లో ఉండండి. మనం ఎక్స్క్లూజివ్ విజువల్ చూస్తున్నాం. డిక్లరేషన్ పై పవన్ సంతకం చేస్తున్న దృశ్యాలు. ఇద్దరు కుమార్తెలు పవన్ పక్కనే కూర్చున్నారు. మొదట పెద్ద కుమార్తె రేణుదేశాయ్ కుమార్తె, తర్వాత చిన్న కుమార్తె పలీనా లెజినోవా. ఆమె రష్యన్ నటి మోడల్ అయిన అన్నా లెజినోవా కుమార్తె, పవన్ మూడో భార్య కుమార్తె. ప్రస్తుతం ఆమె క్రిస్టియన్ కావడంతో ఆమె తరపున డిక్లరేషన్ కూడా పవన్ కళ్యాణ్ సమర్పిస్తున్నారు. సో ఆమె మైనర్ కావడంతో ఆమె తరపున పవన్ సంతకం పెడుతున్న దృశ్యాలు, అలాగే అమ్మాయి చేత సంతకం పెట్టిస్తున్న దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. తిరుమల పర్యటన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తన చిన్న కుమార్తె తరపున డిక్లరేషన్ ఇచ్చిన దృశ్యాలు మనం ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. ఆయన నిన్న కాలినడకన తిరుమల చేరుకున్నారు. కాలినడకన తిరుమల చేరుకున్నటువంటి పవన్ కళ్యాణ్కు ఆయన వెంట పెద్ద ఎత్తున జన సైనికులు అలాగే ఆయన అభిమానులు కూడా కాలినడకన తిరుమల కొండపైకి చేరుకున్నారు. ఎస్, మనం చూసిన దృశ్యాలు టీటీడీ అధికారులు పవన్ కళ్యాణ్ చిన్న కుమార్తె దగ్గర డిక్లరేషన్ తీసుకుంటున్న దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. ఓవైపు ఆ కుమార్తెతో పాటు తాను కూడా ఆ డిక్లరేషన్పై సంతకం చేశారు. ఆ దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. టీటీడీ అధికారులు అలాగే దేవస్థానానికి సంబంధించిన అధికారులంతా కూడా అక్కడే ఉన్నారు. పవన్ కళ్యాణ్ కాలినడక పూర్తి చేసుకొని తిరుమల కొండపైకి చేరుకున్న తర్వాత గెస్ట్ హౌస్లో ఆయన చేత స్వయంగా అధికారులు అక్కడికే వచ్చి సంతకాలు తీసుకున్న దృశ్యాలు చూస్తున్నాం. మరోవైపు పవన్ కళ్యాణ్ నిన్న కాలినడకన తిరుమల చేరుకుంటున్న సమయంలో కాస్త అలసటకు గురైనప్పుడు అక్కడ మనకు కనబడుతున్న దృశ్యాలు. పవన్ కళ్యాణ్ కాలినడకన మెట్ల మార్గంలో తిరుమల చేరుకుంటున్నారు. మధ్యలో కాస్త అలసిపోయినప్పుడు అక్కడ ఆయనకి కాస్త మంచినీరు, తర్వాత ఉపశమనం కలిగించేలా అధికారులు అక్కడ ఆయన అభిమానులు కావచ్చు, ఆయన వెంట వచ్చిన వాళ్ళు ఉపశమనం కలిగించేలా కొన్ని చర్యలు చేపడుతున్నారు. ఆ దృశ్యాలు చూడొచ్చు. మార్గ మధ్యంలో ఆయన కొంత అలసిపోయి అక్కడే మెట్లపైన కూర్చున్న దృశ్యాలు కూడా మనకు కనబడుతున్నాయి. పెద్ద ఎత్తున సెక్యూరిటీ ఆయన వెంట నడిచింది. అలాగే ఆయన అభిమానులు జన సైనికులు కూడా పెద్ద ఎత్తున మెట్ల మార్గంలో తిరుమల కొండపైకి చేరుకున్న దృశ్యాలు. సో నిన్న పవన్ కళ్యాణ్ తిరుమల కొండపైకి చేరుకున్నారు. ఇవాళ ఉదయం మహాద్వారం ద్వారా ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకోబోతున్నారు. ఆయన ఇద్దరు కుమార్తెలుతో కలిసి ఆయన తిరుమల చేరుకున్నారు. ముఖ్యంగా చిన్న కుమార్తె పలీనా లెజినోవా క్రిస్టియన్ కావడం, ఆయన భార్య రష్యన్ నటి మోడల్ అయినటువంటి అన్నా లెజినోవా కుమార్తె పలీనా అంజనీ లెజినోవా ఆమె తరపున డిక్లరేషన్ కూడా ఇచ్చారు. అన్యమతస్థురాలు కావడంతో ఆ డిక్లరేషన్ పొందుపరిచినట్టుగా తెలుస్తుంది. సో ఆ సంతకం పవన్ కూడా అక్కడ సంతకం పెట్టిన దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. సో మొత్తం మీద పవన్ కళ్యాణ్ ఇవాళ తిరుమల టూర్లో దర్శనం తర్వాత పూర్తిగా టీటీడీ సంబంధించిన వ్యవస్థ గురించి పూర్తి వివరాలు ఆయన తెలుసుకోబోతున్నారు. లడ్డూ పోర్ట్లో ఆయన వెళ్ళి పరిశీలించబోతున్నారు. దాంతోపాటు అన్నప్రసాద వితరణ కేంద్రానికి కూడా వెళ్ళబోతున్నారు. దాంతోపాటు తిరుమల క్షేత్రంలోని అన్ని పరిసరాలను కలిదిరిగి ఆయన పరిశీలించబోతున్నారు. అధికారులతో ఆగమశాస్త్ర పండితులతో ఆయన ఇవాళ మాట్లాడబోతున్నారు. పూర్తిస్థాయి ఆచార వ్యవహారాల గురించి క్షుణ్ణంగా తిరుమల క్షేత్ర విశిష్టత గురించి కూడా మరొకసారి పవన్ కళ్యాణ్ ఇవాళ పూర్తిగా తెలుసుకోబోతున్నారు. మొత్తం రేపటి వరకు కూడా పవన్ కళ్యాణ్ తిరుమలలోనే ఉండే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆయనతో పాటు పెద్ద ఎత్తున అభిమానులు కార్యకర్తలు తిరుమల కొండపైకి కాలినడకన వెళ్తున్న దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. సో ఇవాళ పవన్ కళ్యాణ్ డిక్లరేషన్ ఇస్తున్న దృశ్యాలు కూడా మనం ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. సో మొత్తం మీద పవన్ కళ్యాణ్ ఇవాళ తన కూతురు తరపున డిక్లరేషన్ ఇచ్చి దర్శనం చేసుకోబోతున్నారు. ఎస్ లోకేష్. రైట్ లోకేష్ దర్శనం ఎప్పటికల్లా పూర్తి కాబోతుంది. తర్వాత పవన్ కళ్యాణ్ షెడ్యూల్ ఏంటి తిరుమల? ఎస్, మరికొద్ది నిమిషాల్లోనే పవన్ కళ్యాణ్ శ్రీవారి దర్శనార్థం మహద్వారం నుండి కూడా స్వామివారి దర్శనాన్ని ఏర్పాటుకి టీటీడీ అధికారులు అన్ని సన్నాహాలు చేసినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు డిపెండెన్స్ గా ఉన్నటువంటి ఇద్దరు కుమార్తెలు ఆద్య కావచ్చు, అదేవిధంగా ఫలినా అంజలి కావచ్చు, అదేవిధంగా అకీరా కావచ్చు, వీళ్ళు ముగ్గురు కూడా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1 నుంచి స్వామివారి దర్శనార్థము శ్రీవారి ఆలయంలోకి చేరుకుంటారు.
వీళ్ళు కుటుంబ సభ్యులందరూ కూడా స్వామివారి పడికావల్లో ధ్వజస్తంభం వద్ద వన్స్ మీట్ అయిన తర్వాత స్వామివారి దర్శనార్థము గర్భాలయంలోకి ప్రవేశించి స్వామివారిని దర్శించుకున్న తర్వాత రంగనాయక మండపంలో టీటీడీ అధికారులు ఆలయ మర్యాదలు అందజేస్తారు. అనంతరం శ్రీవారి సంబంధించినటువంటి వేద ఆశీర్వచనము పలికిన తర్వాత శేషవస్త్రాలతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి టీటీడీ అధికారులు సత్కరిస్తారు. అనంతరం ఆలయం వెలుపలికి ప్రవేశించినటువంటి డిప్యూటీ సీఎం వెంటనే ఆలయానికి అతి సమీపంలో ఉండేటువంటి టీటీడీ సంబంధించినటువంటి శ్రీవారి వేంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో నిత్యం జరిగేటువంటి అన్నప్రసాదం సంబంధించినటువంటి పరిశీలనార్థం ఆయన అక్కడికి విచ్చేస్తారు. ఎలాంటి ఏర్పాట్లు అక్కడ జరుగుతున్నాయి, అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగేటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని అధికారులతో కావచ్చు, మిగిలిన వేద పండితులతో, అదేవిధంగా ఆలయ శాస్త్రాలు సంబంధించినటువంటి పూర్తి వివరాలను అయితే మాత్రం ఇవాళ పూర్తిగా కూడా భేటీలో కీలకమైనటువంటి సమావేశాలతో తిరుమలలోనే డిప్యూటీ సీఎం బిజీగా షెడ్యూల్ గడిపేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. రామ్ రైట్ లోకేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. తిరుమల శ్రీవారి సేవలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారు. ప్రస్తుతం ఆ దృశ్యాలు చూస్తున్నాం. అలాగే ఆయన ఇద్దరు కుమార్తెలతో కలిసి పవన్ శ్రీవారిని దర్శించుకోబోతున్నారు. చిన్న కుమార్తె పలిన తరపున పవన్ డిక్లరేషన్పై సంతకాలు పెట్టారు. కుమార్తె మైనర్ కావడంతో శ్రీవారి దర్శనానికి డిక్లరేషన్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. టీటీడీ ఉద్యోగులు తీసుకొచ్చిన డిక్లరేషన్పై సంతకం పెట్టారు. పలిన అంజలి మైనర్ కావడంతో డిక్లరేషన్పై పవన్ సంతకం చేశారు.